హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. మరి ఇవాళ వీడియో అనేది చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి. మరి అదేంటనేది చూసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే చూస్తున్నారండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీసి మీకు పెట్టాలి, మీకు చూపించాలి అన్న ఉద్దేశం కూడా మాకు పెరుగుతుందన్నమాట. మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోస్ మరిన్ని మందికి చేరువవుతాయండి. మా వీడియోస్లో ఎవరికన్నా ఉపయోగపడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ కానీ, లేకపోతే ఏదైనా పూజా విధానం కానీ, లేదంటే నేను చేసే డ్రెస్ డిజైనింగ్ కానీ ఏదైనా సరేనండి ఉపయోగపడుతుంది కదండి, చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి చేరువవుతుందన్నమాట. ప్లీజ్ మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. మరి కామెంట్ చేస్తే మా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా నాకు మంచి సజెషన్ కూడా ఇవ్వండి, మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండి. నేను మీ దివ్యమణి. మనకి సెప్టెంబర్ 22 నుంచి మనకి దసరా అయితే స్టార్ట్ అవుతుంది కదండి. మనకి ఏదైనా పండగ మొదలవుతుంది అనగానే ముందుగా ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు చేసేది ఇంట బయట శుభ్రం చేసుకోవడమేనండి. ఫస్ట్గా అయితే ముందుగా అయితే శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే మనం ఏ కార్యక్రమం అన్నా స్టార్ట్ చేస్తామన్నమాట. అదే కదండి ముందు నుంచి ప్రతి స్త్రీకి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ విషయం అనేది అదే కదండి. పెద్ద టాస్క్ అనే అనుకోవాలండి మన ఆడవాళ్ళ లైఫ్లోని. పండగనే కాదండి, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందైతే ఇంట బయట శుభ్రం చేసుకోవాలి కదండి. మరి నేనైతే 22 నుంచి మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. మేమైతే నవరాత్రులు అయితే ఇంట్లో అమ్మవారిని అయితే నిలబెట్టుకుంటాం అన్నమాట. మరి అమ్మవారిని మనం ఆహ్వానించుకుని అమ్మవారిని పూజించుకునేటప్పుడు మన ఇల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, మరి శుద్ధిగా ఉండాలి కదండి. మరి ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా ఫస్ట్గా అయితే బయట అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తామండి. ఇది చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు చూసారు కదండి మా వీధి, ఇది చూపించాను కదా మీకు, ఇన్ని ఇల్లులు ఉన్నాయి కదా. మేము ఇక్కడికి వచ్చి ఈ వీధిలోకి వచ్చి, అంటే మాది జంగారెడ్డిగూడెమే అండి, నెగిటివ్ ప్లేస్ అనేది జంగారెడ్డిగూడెమే. కానీ ఈ వీధిలోకి వచ్చి మేము కొత్త ఇల్లు కట్టుకొని 10 years అవుతుందండి. 10 years ఉన్నప్పుడు మేమే ఫస్ట్ గుండా ఈ వీధిలో ఫస్ట్ ఇల్లు కట్టుకుంది మేము మాత్రమేనండి. తర్వాత ఇళ్ళని వచ్చినాయి. మేము వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పటికి చాలా అయితే చేంజ్ అయితే అయ్యిందండి. కానీ ఎంత చేంజ్ అయినా కూడా మాకు ఈ సమస్య మాత్రం చేంజ్ అవ్వలేదండి. ఎందుకంటే ఏరియా డెవలప్ అయితేనే కదండి, అంటే మన కాలనీలు అంటారు కదా, మా సైడ్ అయితే సందులు అంటారండి. మనం ఇప్పుడు ఈ కాలనీ అంతా రెడీ అయిన తర్వాతే కదండి మన మున్సిపాలిటీ వాళ్ళు మనకి రోడ్లు వేస్తారు, అలాగే డ్రైనేజీ అయితే కడతారు. మరి మాదైతే 10 years నుంచి ఇప్పటికీ ఇంతవరకు కొంచెం డెవలప్ అయితే అయ్యిందండి మేమున్న ఏరియా అయితే. మా సైడ్ లైన్ అయితే ఇల్లులు అయితే చివరి వరకు కట్టేశారు, ఎక్కడ గ్యాప్ లేకుండానా. కానీ మా ఫ్రంట్ ఉంది కదా చూడండి, ఇదిగోండి మా ఫ్రంట్. ఈ ఫ్రంట్ మాత్రం మేము వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో
ఇప్పుడు కూడా అలాగే ఉందండి. దీన్ని అయితే అస్సలు ఎవరూ కదపట్లేదు కూడానా. ఈ చెట్లు అవి కూడా వచ్చేసినాయండి. మేము అంతకుముందు అయితే కంచి వేయలేదండి మేము ఉన్నప్పుడైతే. అప్పుడైతే మేమైతే మనిషిని పెట్టే మేము అంతా బాగా చేయించుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడ పాములు అవి వచ్చేస్తాయండి. ఆ భయంతో ఏం చేసేవాళ్ళం అంటే కంచి వేయకముందు మేమే రిపేర్ చేసుకునేవాళ్ళం. ఇలా మనిషిని పెట్టి మేమే అంతా శుభ్రం చేసుకునేవాళ్ళం. కానీ వాళ్ళు ఏం చేశారంటే స్థలం గల వాళ్ళు చుట్టూ కంచి వేసేసారండి. మరి ఎందుకు వేసుకున్నారో ఏంటో మాకు అయితే ఇన్ని సంవత్సరాలు అయినా అర్థం కాలేదు. ఆ కంచి వేసిన తర్వాత అయితే ఆ చెట్లు అయితే బాగా పెరిగిపోయినాయండి. అవి పెరగటం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎటు క్లీన్ చేయడానికి లేదండి, అలాగని అలా ఉంచడానికి లేదు. డ్రైనేజీ ప్రాపర్గా లేదు, అలాగే రోడ్లు కూడా ప్రాపర్గా లేవండి మాకు ఈ వీధిలోకి వచ్చేసి. ప్లీజ్ ఎవరైనా గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక కొంచెం స్పందించండి అని నేను కోరుకుంటున్నానండి. చూశారు కదండి, ఇదంతా డ్రైనేజీ. పందులు అయితే చాలా వచ్చేస్తాయండి. పందులు అయితేని మేము ఎంత క్లీన్ చేయించుకుంటామండి. నెల సరే మేము మనిషిని పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మేము క్లీన్ చేయించుకుంటామండి. ఇలాగా చెట్లు అవి నరికించుకొని చేయించుకుంటాము. అవన్నీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ నిప్పి పెట్టేసి తగలబెట్టేస్తామన్నమాట. కానీ ఎంత చేసినా కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి, ఎక్కువ వస్తూ ఉంటాయి. పందులు కూడా ఎక్కువ వస్తాయి, దోమలు కూడా ఎక్కువ వస్తాయండి. చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము. ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు చూస్తే కనుక ప్లీజ్ రెస్పాండ్ అయితే అవ్వండి. మా వీధి కొంచెం రోడ్లు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి ఎంత కంప అయితే పెరిగిపోయిందో. మొన్న అయితే మా గుమ్మం దగ్గరికి అయితే పెద్ద పాము అయితే వచ్చేసిందండి. ఆ పాము వచ్చేసిందన్న భయంతో ఇంకా మనిషిని పెట్టి మళ్ళీ తీసుకొచ్చి రిపేర్ చేస్తున్నామండి. అంటే వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం కదండి, ఇప్పుడంతా వర్షాలు ఎక్కువ కురిసినాయి కదండి. దానివల్ల అయితే ఇంకా బాగా చెట్లు బాగా పెరిగిపోయినాయండి. ఈ చెట్లు పెరిగిపోవడం వల్ల ఇంకా ఇబ్బంది అయితే అయిపోయింది. దోమలు కూడా ఎక్కువ వస్తున్నాయండి. వాటర్ అంతా స్టోరేజ్ అయిపోద్దండి, ఎటు వెళ్ళటానికి లేదండి. మేమైతే పాయ తీస్తామండి, డ్రైనేజీలా తీస్తాము. కానీ ఎంత డ్రైనేజీలా తీసినా సరే అండి, పందులు అయితే చూడండి అక్కడ గుంటలా ఉంది కదా, ఆ గుంట దగ్గర అయితే మాత్రం అక్కడ దున్నేసి అక్కడే పడుకుని పోతాయండి. ఇంకైతే చాలా ఇబ్బంది అయిపోద్ది డ్రైనేజీ కోసం అయితే మాకు. ఇంకా మరి గవర్నమెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యే అంతవరకు మాకు ఇది తప్పదనుకుంటా అండి. మేము 10 years మట్టించి చేయించుకుంటున్నామండి ఇక్కడ. ఈ పని కూడా 10 years మట్టించి కూడా చేయించుకుంటున్నాము మేము. చూడండి, వర్షం ఎక్కువయటం వల్ల 2 months నుంచి మేము పని చేయించుకోలేదు. దానివల్ల ఇంకా ఎక్కువ వచ్చేసింది. మేము నెల చేయించేసుకుంటాము మనిషి దొరికితేని. ఒక్కోసారి మనిషి దొరకకపోతే ఇక ఎక్కువైపోద్దండి. ఇది మనం చేసే పని కాదండి, మనిషిని పెట్టి చేయించాల్సిన పనేనండి ఇది. మనం చేసేది అయితే అస్సలు కాదు. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అలాగే దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, చెయ్యలేమండి. వాళ్ళకైతే పొలం పనులు చేసేవాళ్ళు కదండి, వాళ్ళకి బాగా అలవాటు అవుద్ది. చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న గుణపం చూసారండి ఎంత షార్ప్గా ఉందని. పెద్ద పెద్ద వాటిని కూడా వాళ్ళు పెకిలిచ్చేస్తున్నారు దాంతో. మరి అలాంటి ఆయుధాలు మన దగ్గర ఉండవు కదండి. అందుకని మేము మనిషిని అయితే పెట్టి చేయించుకుంటున్నాము. ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చేస్తే కనీసం మాకు రోడ్లన్నా వేస్తారేమో, ఒక చిన్న ఆశ అన్నమాట. ఇంకైతే బయట అయితే పనులు అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా మేము ఇక్కడైతే చూడండి చాలా పిచ్చి వచ్చేసినాయి. అదొకటినండి, ఇక్కడ దొండపాత అనేది కూడా బాగా వచ్చేస్తుందండి. ఎన్నిసార్లు నేలలో నుంచి పీకేసినా కూడా, అంటే మామూలు తినే దొండకాయ కాదండి ఇది, పిచ్చి దొండకాయ.
కాకి దొండకాయ అంటారు కదా, అదన్నమాట. ప్లీజ్ మీలో ఎవరికైనా ఈ దొండకాయ మొక్క పూర్తిగా నాశనం అయిపోవడానికి మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే కనుక ప్లీజ్ చెప్పండి. నాకు ఏదైనా చిట్కా చెప్పండి. కొంచెం మీకు ఎవరికైనా తెలుస్తుంది కదండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా తెలుస్తుంది కదా, ఈ పిచ్చి దొండ అనేది పూర్తిగా పోవడానికి ఏదైనా సొల్యూషన్ ఉందేమో. చాలాసార్లు మేము చేయించామండి, తీయించాము. ఆ పిచ్చి దొండ అనేది అస్సలు నిజంగా మనం మంచి చెట్లు వేసినా కూడా అంత బాగా రాదేమోనండి. దీనికి నీరు లేకపోయినా ఏం లేకపోయినా సరే చాలా గుబురుగా అయితే వచ్చేస్తుంది. బోల్డ్ దొండకాయలు అయితే కాస్తుందండి. చూసారండి, దొండకాయలు పాదు పెట్టడం వల్ల కింద పక్కన చూడండి పందికొక్కు గుంటలు తీసేసిందండి. గుంటలు తీసేసి చూసారా ఎలా చేసేసిందని. మొత్తం మా కరివేపాకు చెట్టు ఇవన్నీ కూడా స్పాయిల్ అయిపోయినాయండి. ఇంక మొత్తం అన్నీ కూడా నేను కొట్టించేసానండి. ఇంకా లాస్ట్ని చూపిస్తాను మీకు. మొత్తం అంతా ఇంకా కొట్టించేసానండి నేను. ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా లోపల పని అయితే చూసుకోవాలండి. ఇంకా లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. లోపల ఇంకా ఏమన్నా వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేయాలి. పనికిరాని ఏమన్నా ఉంటే తీసేసేయాలన్నమాట. ఇంకా మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఇంకా నవరాత్రి ప్రిపరేషన్ అయితే ఫస్ట్గా పని చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా ఈ ఇంటి పని అంతా అయిన తర్వాత అయితే నేను పూజా సామాగ్రి అనేది తీసుకుంటానండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. నవరాత్రి వీడియోలు అయితే చాలా బాగుంటాయండి. మా ఊర్లో ఎలా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. నేను జంగారెడ్డిగూడెంలో చాలా బాగా చేస్తారండి నవరాత్రులు అనేది. అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు. మా ఊరి గ్రామదేవత గంగానమ్మ తల్లి అండి, చాలా బాగా అలంకరిస్తారు. మాకు డైలీ అక్కడి నుంచి ప్రసాదం కూడా వస్తుందండి. అమ్మవారి గుడి దగ్గర నుంచి పంపిస్తారండి. ఎందుకంటే మా వారు అందులో ట్రస్టీగా ఉన్నారు. అంటే అదే ట్రస్టీ కాదు, ఒక మెంబర్ అన్నమాట అండి. డొనేషన్ అది ఇస్తూ ఉంటారన్నమాట. దానికోసం ఆయన ప్రసాదం అయితే మాకు డైలీ వస్తుందండి. 9 రోజులు కూడా వాళ్ళే పంపిస్తారన్నమాట. మర్చిపోకుండా పంపిస్తారండి. అలాగే ప్రత్యేక పూజలు కూడా చేస్తారండి అమ్మవారి గుళ్ళో అండి. మేము చేయించుకుంటాము. మీకు అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి, ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఇంట్లో కూడా అమ్మవారిని నిలబెట్టుకుని అమ్మవారిని అలంకరించుకొని అఖండ దీపం అది వెలిగించుకుంటానండి. కలశ స్థాపన చేసి అఖండ దీపం అయితే పెడతానన్నమాట. మీరెవరూ మిస్ అవ్వద్దండి. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్ని చెట్లు ఉన్నాయి కదండి, పక్షులు కూడా చాలా బాగా వస్తాయండి. వాటికి కూడా ఏర్పాటు చేయిస్తానండి నేను. తర్వాత వీడియోలో దాని గురించి డీటెయిల్గా చెప్తాను మీకు. ఎందుకంటే మాకు పూల చెట్లు అవి బాగా ఎక్కువ ఉన్నాయి కదా, దాని గురించి మనం అంతరించిపోతుంది అనుకున్న పిచ్చుకలు అయితే మా ఇంట్లో అయితే గూడు కట్టుకున్నవి. అవి కూడా మీకు చూపిస్తాను, వేరే వీడియోలో చూపిస్తాను. ముందైతే బయట అయితే క్లీన్ చేపించేసేయాలి. మీరు కూడా పండగ పనులు అనేది మొదలు పెట్టారా అండి? మరి మొదలు పెడితే దేని నుంచి ఫస్ట్ స్టార్ట్ చేశారో నాకు కామెంట్ చేయండి. నవరాత్రులు ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇంకో వీడియోలో చేసి చూపిస్తానండి. అది కూడా చూద్దురు కానీ. మా ఇంట్లో అయితే నవరాత్రి పూజ అయితే చాలా విశేషంగా జరుగుతుందండి. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో చాలా బాగుంటుందండి. మా ఇల్లంతా కలకల్లాడిపోతుందండి నవరాత్రులకైతే. అదిగో చూసారండి, దొండపాదు ఎంత పెద్దది వచ్చిందో.
ఇది పీకేశారు కదా, అయినా సరే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చేస్తుందండి, మళ్ళీ దొండపాదు వచ్చేస్తుంది. డౌట్ లేదు, ఇందులో డౌట్ ఏం లేదు అసలు. ఇంకా పీకుతున్నాడు చూడండి. ఆ దొండపాదు వల్ల నాకు ఎంతో ఇష్టమైన గోరింటాకు చెట్టు కూడా తీసేయవలసి వచ్చిందండి. మళ్ళీ అది పెరిగే టయానికి చాలా టైం పడుతుంది. నవరాత్రులకి ఇంకా కోనే పెట్టుకోవాలి, గోరింటాకు పెట్టుకోవడానికి లేదు ఇంకా. మరి అమ్మవారి పూజ నేను దీక్ష తీసుకుంటానండి. నేను దీక్ష తీసుకున్నప్పుడు కాళ్ళకి పారాని అయితే పెట్టుకుంటాను కాబట్టి పారాని అయితే కాళ్ళకి పెట్టుకుంటాను. చేతికైతే గోరింటాకు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. గోరింటాకు, నిండుగా గాజులు అవన్నీ చాలా మస్ట్ కదండి. అవన్నీ తర్వాత వేరే చోట నుంచి అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈసారి అయితే నా గోరింటాకు చెట్టు అయితే పూర్తిగా అయిపోయినట్టే. ఇంకా తప్పదండి, కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలండి. ఇదిగోండి పూర్తిగా తీసేసారో చూడండి, ఎంత బాగా చెక్కారో చూడండి. మనమైతే అలా చేయగలమా? అస్సలు చేయలేం కదండి, మనమైతే అస్సలు చేయలేము. మొత్తానికైతే ఇక బయట పని అయితే పూర్తయిపోయిందండి. ఇంకోండి డ్రైనేజీ కూడా తీయించేసాను. ఇక్కడ ఇంత బాగా తీసాడు కదా డ్రైనేజీ, ఇది ఒక 2 రోజుల్లో అయితే పందులు అయితే వచ్చేసి ఇంకా నాశనం చేసేస్తాయి. మాకున్న ఈ రోడ్డు సమస్య అనేది త్వరగా తీరాలని నేను దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మరి ప్లీజ్ మీరందరూ ఎంతమందికి చేరువైతే అంతమందికి షేర్ చేయండి. మరి రోడ్ల సమస్య అనేది తీరాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట. నాకే కాదండి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. అస్తమాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారండి. దోమలు ఎక్కువగా రావడం వల్ల డెంగ్యూ ఫీవర్ అయితే ఎక్కువ వస్తూ ఉందండి. మరి ఈ సమస్య అనేది మాకు త్వరగా తీరాలని నేను అయితే కోరుకుంటున్నాను. మరి మీరందరూ సపోర్టు చేస్తారు, ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయం కూడా కామెంట్ అయితే చేయండి. మరి ఉంటాను. మరి మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను. వచ్చే నవరాత్రి వీడియోలను అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. వాచ్ చేస్తూనే ఉండండి మా ఛానల్ని. నమస్కారం.